వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఉదయం 9 గంటలకు దొరవారి సత్రం మండలం నెలవల్లిలో పార్టీ జెండా ఆవిష్కరణలతో ప్రారంభమయ్యాయి. గ్రామ పార్టీ అధ్యక్షుడు గోను జకరయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వెంపల్ల మునిరామయ్య, వాంకిల ఏడుకొండలు, పుణ్యాపల్లి పోలయ్య, చాన్బాషా సహా టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ కేక్ కట్ చేసి నివాళులర్పించారు. హలో పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ అమర్ రహే. ఎన్టీఆర్ 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. ఎన్టీఆర్ 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 అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టి 43 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు నెలవల్లి గ్రామ పంచాయతీలో ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఘనంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య జరగడం అయింది. ఇది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ఎన్నో ఒడిదుడుకులు పడి ఎన్టీ రామారావు గారు 1983 మార్చి 29వ తారీఖున ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. అప్పటి నుండి అనతి కాలంలోనే గవర్నమెంట్ను ఏర్పాటు చేసి 294 సీట్లు గాను 202 సీట్లు అసెంబ్లీ స్థానాలని ఏర్పరిచి అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టమైనటువంటి పార్టీగా వెలుగొందడం జరిగింది. అది మొదలుకొని తదనంతరం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ఇంకా విజన్ 2047 దాని ప్రకారంగా ముందుకు అడుగులేస్తూ ప్రజల మద్దతు కూడగట్టుకుని కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి ఎంతో దేశానికి గర్వకారణమైనటువంటి పార్టీగా ఆవిర్భవించిందని తెలియజేసుకుంటూ ఇందులో మేమందరం పాలు పంచుకొని